శరీరం ఉండదు, ఏముండదు. ప్రయాణం జీవుడు చేస్తున్నప్పుడు ఆ ప్రయాణాన్ని ఎవరు చూడగలరు, ఎవరు చెప్పగలరు? జీవుడి ఎవరితో చెప్పగలడు? జీవుడి శరీరాన్ని వదిలిపెట్టి ప్రయాణం చేస్తున్నాడు. వాడు శరీరంతో కూడుకుని ప్రయాణం చేస్తే ఇంకో శరీరాన్ని చెప్తాడు. శరీరమే పూర్తిగా వదిలేశాడు, ఏ శరీరంతో చెప్తాడు? అలాంటి దాన్ని శాస్త్రం చెప్పిందనే నమ్మాలి. అది గుడ్డి నమ్మకం, శ్రద్ధతో కూడుకుని నమ్మి చెయ్యాల్సిందే తప్ప దాన్ని కాదనడానికి వీల్లేదు. అయితే గరుడ పురాణం ఏదైతే ఉందో, గరుడ పురాణం ఎవరైనా చనిపోతే చాలా గొప్పగా అందులో అన్ని విషయాలు చెబుతారు. దాన్ని చనిపోయినప్పుడు ఇళ్లల్లో దాన్ని చెప్పిస్తారు కూడా. చనిపోయినప్పుడు ఇళ్లలో చెప్పిస్తూ ఉంటారు. దాని యందు పాపాత్ములు నరకానికి పోవు మార్గాన్ని చాలా గొప్ప విస్తారంగా వర్ణించాడు. నరకమందు కలిగే దుఃఖాన్ని కూడా చాలా గొప్పగా గరుడ పురాణంలో చాలా దీనిగా వర్ణించాడు. కానీ చనిపోయే ముందు ద్వాదశాక్షరి మంత్రం జపిస్తే, వైకుంఠానికి పోతారని కొంతమందికి నమ్మకం. వైకుంఠానికి వెళ్ళిపోతారని కొంతమంది నమ్మకం. పాపులను పుణ్యవంతుని యముడే, పాపులెవరు పుణ్యవంతులెవరు అనే నిర్ణయం చేయవలసిన కర్త ఎవరు అంటే యముడే అని అంటారు. యముడే వీడు పాపాత్ముడు, వీడు పుణ్యాత్ముడని వాడే నిర్ణయిస్తాడు. యముడు ధర్మాధర్మాలను చూసి కర్మఫలాన్ని అనుగ్రహిస్తాడు. సామాన్యంగా అందరికీ యముడి యొక్క దర్శనమే అవుతుంది. ఆ యముడే ధర్మాధర్మాల్ని, కర్మఫలాన్ని అతడే అనుగ్రహిస్తాడు. అతడు పాపాలకి భయంకరుడైనప్పటికీ, పాపాలకి ఆయన భయంకర స్వరూపుడు కదా, పాపాలు పొందేవాడు. ధర్మరాజు మహాపుణ్యాత్ముడు కాబట్టి యమధర్మరాజుతో మాట్లాడాడు. పాపాత్ముడికి మనం చూస్తేనే భయం, నెక్స్ట్ మనకు వేస్తాడు వేటని. అలాంటి భయంకరుడు అయినప్పటికీ పుణ్యవంతులకి పరమ సుఖస్వరూపుడు ఆయన. పుణ్యవంతుడికి అముడు పరమ సుఖస్వరూపుడు. నచికేతుడికి ఎంత సుఖస్వరూపుడు. ఒక తండ్రితో కూడా అలా మాట్లాడుకోము, అంత గొప్పగా గురువుగా పెట్టుకుని యమధర్మరాజు సుఖస్వరూపంగా ఆయన చూసి మాట్లాడాడు. అందువల్ల స్వర్గ నరకాలు ఒక నిమిత్త స్థలాలు యందు ఉన్నప్పటికీ, స్వర్గము నరకము ఒక నిమిత్తమైన ఒక కారణం. పాపం చేసేవాడు ధర్మం చేత పాపలోకాలు, అధర్మం చేత పాపలోకాలు, ధర్మం చేత పుణ్యలోకాలు. ఈ రకంగా స్వర్గ నరకాలు ఆ నిమిత్తం చేత ఆ స్థలాలు యందు ఉన్నప్పటికీ వాటి ద్వారా కలుగు సుఖదుఖాలు నీతాలు కావు. సుఖదుఖాలు అనేవి నీతాలు, వాటి ద్వారా కలిగే సుఖదుఖాలు నీతం కావు. అవి వాటి స్థలాలు కన్ఫర్మ్. సుఖదుఖాలు ఇవి మాత్రం నీతంగా ఉండవు, రాకపోకలు కలిగి ఉంటాయి. సుఖదుఖాలకి నీతంగా ఉండవు, అవి మాత్రం నీతంగా ఉండవు. పాపలోకానికి పోయింటే పాపం పూర్తిగా అనుభవించిన తర్వాత, పాపం అయిన తర్వాత కిందకైనా వస్తాడు, లేకపోతే ఒకసారి పుణ్యలోకం చూసి వచ్చేస్తాడు. ఆ స్థలాలు దీన్ని బట్టి అది నీతంగా ఉంటాయి. ఇవి భగవంతుడు చెబుతున్నాడు అనేది ఇక్కడ ముఖ్యం. మాట్లాడుకో, ఎందుకంటే వదిలియాలి. ఎవడైతే బ్రాహ్మణ జన్మ ఎత్తి స్వర్గం కోసమే కాకుండా జాతి నిలబడాలని, అంటే భారత జాతి, దేశం యొక్క జాతి నిలబడాలి, పౌండరీకాలు, చైనాలు ఇత్యాది కర్మలు చేసి లోకమంతా సుభిక్షితంగా ఉండాలని, వర్షాల కోసం, పంటల కోసం, రైతుల కోసం, వాటికి సంబంధించిన ఇష్టులు కార్యక్రమాలు అవన్నీ చేస్తూ ఈ రకమైన అగ్నిహోత్రాది వైదిక కర్మలు ఎవడైతే చేస్తాడో, జీవితాన్ని పూర్తిగా ప్రణంగా దాన్ని పెడతాడో, భోగం కోసం పెళ్ళాం కాకుండా సామాన్యమైన వాళ్ళందరూ కూడా భోగం కోసం భార్య. కానీ అగ్నిహోత్రి భోగం కోసం భార్య కాదు, అగ్నిహోత్రాన్ని నిలబెట్టడానికి భార్యామే స్యాత్ అని శృతి చెప్పింది కాబట్టి భార్య కావాలి. ఎందుకు? పుత్రుడు కోసం. పుత్రుడు అనేవాడు ఉంటేనే అగ్నిహోత్రాది కర్మలు చేయడానికి అర్హత కాబట్టి పుత్రుడి కోసం భార్యామే స్యాత్ అని. అంతేగాని అగ్నిహోత్ర వైదిక కర్మ చేస్తున్నవాడు భోగం కోసం ఆలోచించకుండా, అలాగే పుత్రుడి కోసం చేస్తూ ఆ వైదిక అగ్నిహోత్ర కర్మలు చేసే అంత గొప్ప అగ్నిహోత్రుడు ఎవరైతే ఉంటాడో ఆ త్యాగధనుడు, అలాంటి వాడి కోసం ఈ శ్లోకం వచ్చింది. సర్వాన్ని త్యజించి నాకు ఆ పరబ్రహ్మమే కావాలి అని కోరిక కలవాడు
జ్ఞానం కుదరకపోయినప్పుడు ప్రణవోపాసన అయినా చేసి ఆయన పొందాలని అనుకున్నవాడు, అలాంటి వాడి కోసం ఈ శ్లోకాలు వచ్చాయి. ఆ పాపాత్మ గురించి రాలేదు అని విషయం. ఏ అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. అగ్నిర్జ్యోతిరః శుక్లః షణ్మాసా ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః. ఎవరైతే ప్రణవోపాసన చేస్తారో, ఎవరైతే సగుణమైనది కాకుండా నిర్గుణమైన ప్రణవోపాసన చేస్తారో అలాంటి వాళ్ళకి శుక్ర మార్గం ద్వారా బ్రహ్మతత్వాన్ని పొందుతారని శ్లోకము చెబుతున్నది. అగ్ని కాలాభిమానిని దేవత తథా జ్యోతి దేవతా ఏవ కాలాభిమానిని అథవా అగ్నిజ్యోతిషి యథాశ్రుతే ఏవ దేవత చెప్తున్నాడు, మార్గాలు చూపిస్తున్నాడు. అగ్ని అగ్ని అంటే ఏమిటి? కాలాభిమానిని దేవత, కాలాభిమాని దేవత. అగ్ని అంటే కాలానికి అభిమాని దేవత అగ్ని. తథా ఆ రకంగానే జ్యోతి దేవత ఏవ కాలాభిమానిని, ఆ రకంగా జ్యోతి అనేది కూడా అంతే, అది కాలాభిమాని అయిన దేవతయే. జ్యోతి అన్న కాలాభిమాని దేవతే, అగ్ని అన్న కాలాభిమాని దేవతే. అథవా ఈ యొక్క విషయాన్ని అలా చెప్పకపోయినా ఇంకోలా చెప్పచ్చు, లేక అని అర్థం. అథవా ఎలా చెప్పచ్చు? అగ్నిర్జ్యోతిషి యథాశ్రుతే ఏవ దేవత. శృతుల్లో అగ్నిర్జ్యోతి అని వాడాడు కదా, అలా ఉన్నట్టుగా వాడితే ఆయా దేవతలు అని చెప్పచ్చు. విడదీసైనా చెప్పచ్చు, రెండు కలిపైనా చెప్పచ్చు అని శంకరాచార్య వారు చూపించారు. చూపించి భూయసాం తు నిర్దేశో యత్ర కాలే తం కాలం ఇది ఆమ్రవణవత్. ఏ కాలమందో, యత్ర కాలే ఏ కాలమందో ఆ కాలము. భూయసాం తు నిర్దేశం యత్ర కాలే తం కాలం, ఇలా నిర్దేశించింది అక్కడ. యత్ర కాలే ఏ కాలముందో తం కాలం ఆ కాలమని ఇందులో ఆ రకంగా చూపించింది. తం కాలం పై శ్లోకాన్నే ఇక్కడ కోట్ చేస్తున్నమాట. యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తం చైవయోగిన పదం, మొదటి పదం. ప్రయాత యాంతి తం కాలం, తం కాలం ఇక్కడ యత్ర కాలే ఏ కాలముందో తం కాలం ఆ కాలముని ఇక్కడ తీసుకోవాలి. ఆ కాలమందు అనేది ఆ కాలమందు అని ఇక్కడ చూపించింది. చూపించి అనేక దేవతలు కాలాభిమాని దేవతలు అయి ఉండడం చేత ఆమ్రవనవత్తు అంటే మామిడి పండ్లు తోట, మామిడి పండ్లు వనం ఏదైతే ఉందో ఆ ప్రయోగం వల్లే ఇక్కడ తెలుసుకోవాలి అని అర్థం. తర్వాత చెప్తాను, దీనికి రేపు చెప్తాను. ఆయుష్ వస్తుంది. ఓం సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహి తదా